హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో వాయిస్ టైపింగ్ని ఏ విధంగా ఎనేబుల్ చేయాలి విండోస్ 10 ఆర్ విండోస్ 11లో. ఈ యొక్క వాయిస్ టైపింగ్ అనేది ఏ విధంగా చేయాలో మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరైతే వాటిని చెక్ చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనం వాయిస్ టైపింగ్ ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి విండోస్ 10 ఆర్ విండోస్ 11లో, అలాగే వాయిస్ టైపింగ్ కూడా ఏ విధంగా చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను విండోకి క్లిక్ చేస్తాను. ఇక్కడ మన సెర్చ్ బాక్స్ లో మనం డిక్టేషన్ అని చెప్పి టైప్ చేయాలి. ఇక్కడ నేను టైప్ చేస్తాను. Level 1 DI. Disk cleanup C. Disk cleanup T. Ease of access dictation. System settings. Press right to switch preview 1 of 1 level 1. చూడండి, ఈజ్ ఆఫ్ యాక్షన్, డిక్టేషన్, సిస్టమ్ సెట్టింగ్స్ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నేను. Enter. Settings. Settings window. Search box. Find the ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. tab. List. Vision grouping. Tab. Talk instead of type grouping. Get more info about dictation link. Tab. Dictate text and control your device using only your voice grouping. Turn on speech recognition toggle button pressed. చూడండి, టర్న్ ఆన్ స్పీచ్ రికగ్నిషన్. ఇది మనకి ప్రెస్ లో ఉంది. ఇది ప్రెస్ లో ఉంటేనే మనకి ఆన్ లో ఉన్నట్టు, ఇది నాట్ ప్రెస్ లో ఉంటే ఇది ఆఫ్ లో ఉన్నట్టు. ఇది మనకి ఎప్పుడు ఆన్ లో ఉండాలి. ఇది మనకి చూడండి, space not pressed, నాట్ ప్రెస్, space pressed. నేను ప్రెస్ చేశాను. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. tab related settings grouping additional speech settings link. చూడండి, అడిషనల్ స్పీచ్ సెట్టింగ్స్. చూడండి, NVDA plus tab additional speech settings link focused. చూడండి, అడిషనల్ స్పీచ్ సెట్టింగ్స్. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Speech language grouping. Choose the language you speak with your device combo box. English left parent, United States right parent, collapsed. చూడండి, ఇక్కడ మనకి స్పీచ్ లాంగ్వేజ్ మనకి కావాలనుకుంటే అప్ అండ్ డౌన్ అడిగితే మనం వీటిని మనం లాంగ్వేజ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను ఏమి చేంజ్ చేయట్లేదు. నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. Tab recognize non-native accents for this language check. ట్యాబ్ క్లిక్ చేస్తాను. Tab microphone grouping. Get started but tab voices grouping. Choose a voice combo box. Microsoft David collapsed. చూడండి, ఇక్కడ మనకి డిఫాల్ట్ గా వాయిస్ అనేది మైక్రోసాఫ్ట్ డేవిడ్ ఉంది. మనకు కావాలనుకుంటే ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్ అడిగితే మనం ఇక్కడ వాయిసెస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను డౌన్లోడ్ చేస్తాను. Microsoft Zero. చూడండి, మైక్రోసాఫ్ట్ జిరా మనకు కావాలనుకుంటే ఇదే డిఫాల్ట్ గా ఉంచుకోవచ్చు. నేను అప్లై చేస్తున్నాను. Microsoft David. మైక్రోసాఫ్ట్ డేవిడ్ పెట్టాను. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. Tab voice speed slider 10 tool tip. అలాగే వాయిస్ స్పీడ్ అనేది 10 ఉంది. మనకు కావాలనుకుంటే అప్ అండ్ డౌన్ అడిగితే మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. Tab preview voice button. ప్రివ్యూ వాయిస్ బటన్, మనం కావాలంటే ప్రివ్యూ చూడవచ్చు. ఇక్కడ నేను ప్రివ్యూ మీద స్పేస్ వేస్తాను. Space. You have selected Microsoft David as the default voice. చూడండి, ప్రివ్యూ వాయిస్ ఈ విధంగా మనం వినొచ్చు. నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. Tab manage voices grouping. Add voices button. మరొకసారి ట్యాబ్ క్లిక్ చేస్తాను. Tab install voice packages grouping list. మరొకసారి ట్యాబ్ క్లిక్ చేస్తాను. Tab related settings grouping. Speech privacy settings link. చూడండి, స్పీచ్ ప్రైవసీ సెట్టింగ్స్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. Enter. Speech. Search box. Find the setting. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను నేను. Tab list Windows permissions grouping 1 of 2. General not. మరొకసారి ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab online speech recognition grouping. With this setting turned off, you can still use the Windows speech recognition app or other speech apps that do not depend on this setting. Toggle button not pressed. చూడండి, ఇది నాట్ ప్లస్ లో ఉంది. అంటే ఇది ఆన్లైన్ స్పీచ్ రికగ్నిషన్ అనేది నాట్ ప్లస్ లో ఉంది. ఇది కూడా మనం ప్రెస్ చేయాలి. ఇది ప్రెస్ చేస్తున్నాను స్పేస్ బార్ తో. Space pressed. ప్రెస్ అయింది. ఓకే, అక్కడ మనకి టర్న్ ఆన్ స్పీచ్ రికగ్నిషన్ ఏ విధంగా ప్రెస్ లో ఉందో ఇక్కడ ఆన్లైన్ స్పీచ్ రికగ్నిషన్ కూడా మనకి ప్రెస్ లో ఉండాలి. నాట్ ప్రెస్ లో ఉంటే మనకి ఇది మనకు వర్క్ అవ్వదు. ఇవి రెండు కూడా మనకి ఆన్ లో ఉంటేనే మన యొక్క వాయిస్ టైపింగ్ అనేది ఎనేబుల్ అయిందని అర్థం. ఓకే, లేదంటే డిసేబుల్ గా ఉండిపోతుంది. ఇవి రెండు కూడా టర్న్ ఆన్ స్పీచ్ రికగ్నిషన్ మనం ఇంతకుముందు చూసాం కదా, అది కూడా ప్లస్ లో ఉండాలి. ఇది ఆన్లైన్ స్పీచ్ రికగ్నిషన్ కూడా మనకి ప్లస్ లో ఉండాలి. ఓకే, ఇప్పటి వరకు మనం వాయిస్ టైపింగ్ మనం ఏ విధంగా ఎనేబుల్ చేయాలో చూసాం. ఇక్కడతో మనకి ఈ యొక్క ఎనేబుల్ ఏ విధంగా చేయాలో మనం తెలుసుకోవడం జరిగింది. దీన్ని క్లోజ్ చేస్తున్నాను Alt F4 తో. Output desktop list. Zoom 9 of. ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు విన్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఎంఎస్ వర్డ్ లో మనం ఏదైనా ఒక మ్యాటర్ అనేది వాయిస్ తో టైప్ చేద్దాం. Run dialog. Open colon. Combo box collapsed. Edit Alt plus O selected win word. విన్ వర్డ్ ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Text desktop list. Zoom 9. Pane. Word. Home grouping. New grouping list. Blank document. Alt F. Enter. Microsoft. Restore R. Document 1 dash blank. ఓకే, ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేస్తాం. ఇక్కడ డాక్యుమెంట్ ఉంది. మనం ఎంఎస్ వర్డ్ అనే కాదండి, మీరు నోట్ ప్యాడ్ అయినా మీరు ఓపెన్ చేసుకుని మీరు వాయిస్ టైపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇప్పటి వరకు వాయిస్ టైపింగ్ ఏ విధంగా ఎనేబుల్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వాయిస్ టైపింగ్ ఏ విధంగా చేయాలి. ఇక్కడ మనం ఎంఎస్ వర్డ్ కానీ నోట్ ప్యాడ్ కానీ ఓపెన్ చేసిన తర్వాత మనం వాయిస్ టైపింగ్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మనం విండోస్ పట్టుకుని హెచ్ క్లిక్ చేయాలి. ఇక్కడ విండోస్ పెట్టుకుని హెచ్ క్లిక్ చేస్తాను నేను. Blank. Initialize tip colon. Say quote delete that quote. Hi friend, what about you? Hi friend, what about you? Hi friend, what about you? Blank. చూడండి, ఇక్కడ మనకి టైప్ అయింది. Hi friend, what about you? చూడండి, నేను హాయ్ ఫ్రెండ్
వాట్ అబౌట్ యూ అన్నాను, ఇక్కడ మనకి టైప్ అయింది అనమాట. ఈ విధంగా మనం వాయిస్ టైపింగ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. మనం వాయిస్ టైపింగ్ స్టార్ట్ చేయడానికి విండోస్ హెచ్, అలాగే స్టాప్ చేయడానికి కూడా విండోస్ హెచ్, లేదా కంట్రోల్ బటన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాయిస్ టైపింగ్ అనేది స్టాప్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి అయితే విండోస్ హెచ్, అలాగే స్టాప్ చేయడానికి కూడా విండోస్ హెచ్, లేదా కంట్రోల్ బటన్ స్టాప్ చేయడానికి కంట్రోల్ బటన్ అయితే మనకి యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం వాయిస్ టైపింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వాయిస్ టైపింగ్ అనేది మనం ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి ఇక వాయిస్ టైపింగ్ అనేది ఆఫ్లైన్లో జరగదు, ఓన్లీ ఆన్లైన్లోనే. అంటే మీ యొక్క సిస్టమ్కి ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటేనే మీరు వాయిస్ టైపింగ్ అనేది చేసుకోగలరు. ఓకే, ఇంటర్నెట్ లేకపోతే వాయిస్ టైపింగ్ అనేది మీకు యాక్సెసిబుల్గా ఉండదు. ఓకే, ఇంటర్నెట్ ఉంటేనే మీకు వాయిస్ టైపింగ్ అనేది మీరు చేయగలరు. ఓకే, ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్, మనం ఒక వాయిస్ టైపింగ్ అనేది చేయాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.